గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగా చదువుకోండి. నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామంటే టైం అనేది అస్సలు సరిపోదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎస్ఐ ఏ అభ్యర్థులైనా పోటీ పరీక్షలకు ముందు నుంచే సిద్ధమవుతూ ఉండాలి. మినిమం 1 సంవత్సర కాలమైనా పడుతుంది మీ ప్రిపరేషన్ ప్లాన్ని బట్టి. కొందరు సంవత్సరంలోనే ఫినిష్ చేస్తారు, కొందరికి 1.5 2 సంవత్సరాల టైం కూడా పట్టొచ్చు. అందుకే మీ సామర్థ్యాన్ని బట్టి మీరు టైం అనేది ఫిక్స్ చేసుకొని ముందు నుంచే చదవడం ప్రారంభించండి. ఈరోజు మార్చి 16 జాతీయ టీకా దినోత్సవం, నేషనల్ వ్యాక్సినేషన్ డే. జాతీయ టీకా దినోత్సవాన్ని, నేషనల్ వ్యాక్సినేషన్ డే భారతదేశం అనేది ఏటా మార్చి 16న నిర్వహిస్తుంది. దీన్నే జాతీయ రోగ నిరోధక దినోత్సవం అని కూడా అంటారు. టీకాలు ప్రజారోగ్యంలో ముఖ్య భాగం. వ్యక్తులు, సమాజాన్ని అంటువ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా అవసరం. వివిధ బ్యాక్టీరియా, వైరస్లు మానవులను చేరకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయం చేస్తాయి. టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మార్చి 16 నేషనల్ వ్యాక్సిన్ డే, జాతీయ టీకా దినోత్సవం. దీని యొక్క చారిత్రక నేపథ్యం కూడా చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పోలియోను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1988లో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం 1995 మార్చి 16న దేశంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇదే తేదీన జాతీయ టీకా దినోత్సవం అనేది జరుపుతున్నారు. WHO 2014 మార్చి 27న భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఏటా 10న నిర్వహిస్తారు. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే అనేది ఎప్పుడంటే నవంబర్ 10. అదే మన నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడంటే మార్చి 16. నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా నేషనల్ ఇమ్యునైజేషన్ డే. ఇట్లా నేషనల్ అని ఇచ్చారా, వరల్డ్ అని ఇచ్చారా అని మనం ఒక్కోసారి ఆతృతలో క్వశ్చన్ సరిగా చదవక ఇమ్యునైజేషన్ డే అనేది, వ్యాక్సినేషన్ డే ఒకటే చూసుకొని మార్చి 16 అని పెట్టేస్తాం. అది వరల్డ్ ఇచ్చారా, నేషనల్ ఇచ్చారా ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు మనని పోలియో రహిత భారతదేశంగా WHO ప్రకటించిందంటే 2014 మార్చి 27. మనం మార్చి 16 కాబట్టి మార్చి 16ని ప్రకటించిందని అనుకుంటాం, కాదు మార్చి 27. ఇలాంటి చిన్న చిన్నవి అనేవి చూసుకుంటూ ఉండాలి. ఇక్కడే మనము మిస్టేక్స్ చేసే అవకాశం అనేది ఉందన్నట్టు. అదేవిధంగా ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఒకసారి చూడండి. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ నూతన సెక్రటరీ జనరల్ ఎవరు అంటే సంజీవ్ రంజన్. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI అంబుడ్స్మెన్ ఎథిక్స్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారంటే జస్టిస్ అరుణ్ మిశ్రా. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. భారతదేశ సాయుధ దళాల సాహసోపేత చరిత్రలో పౌరులను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ పేరుతో యాప్ మరియు వెబ్సైట్ని ప్రారంభించింది అంటే భారత్ రణభూమి దర్శన్. దీన్ని జనవరి 15, 2025 పూణేలో జరిగిన ఆర్మీ దినోత్సవంలో ప్రభుత్వం అనేది వీటిని ప్రారంభించింది. భార్గవ్ వస్త్ర అనేది శత్రుడ్రోన్ల సమూహాలను ఎదుర్కోవడానికి రూపొందించిన మొదటి స్వదేశీ మైక్రోక్షిపణి వ్యవస్థ అనేది భారత్ విజయవంతంగా పరీక్షించింది. అదేంటి భార్గవ్ వస్త్ర. ఈ వ్యవస్థ 6 కిలోమీటర్ల దూరం వరకు కూడా డ్రోన్లను గుర్తించి నాశనం చేస్తుంది. మరి ఒకేసారి 64 క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం అనేది ఈ భార్గవస్త్ర అనేది కలిగి ఉంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. అదేవిధంగా ఈరోజు మెయిన్గా మనకు న్యూస్ పేపర్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. నింగిలోకి SpaceX వ్యోమ నౌక. సునీత విలియమ్స్ని భూమి మీదకి తీసుకురావాలని ఉద్దేశంతో SpaceX అనేది యాక్చువల్లీ నిన్న ప్రయోగం చేయాల్సి వస్తే అది సాంకేతిక లోపంతో అది అనేది ఒకరోజు వాయిదా పడింది. తర్వాత
వారం రోజుల యాత్ర కోసం రోదసీకులోకి వెళ్ళి 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక అనేది శనివారం అంటే నిన్న తెల్లవారుజామున 4:33 గంటల కంటే మన భారత కాలమాన ప్రకారం ఉదయం 4:30కి అమెరికాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి దూసుకెళ్ళింది అన్నట్టు. క్రూ 10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకుపోయింది. క్రూ 10 మిషన్లో భాగంగా ఏ రాకెట్ అనేది పోయిందంటే ఫాల్కన్ 9. ఇందులో మొత్తం 4 వ్యోమగాములు పోయారు కదా. వాళ్ళు ఎవరెవరంటే అమెరికాకు చెందిన ఆన్ మెక్ క్లెయిన్, నికోల్ ఐయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఈ ఐఎన్ఎస్కు ప్రయాణమయ్యారు. అంటే ఇక త్వరలోనే సునీత విలియమ్స్ను భూమికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రైవేటు సంస్థ అయిన స్పేస్ ఎక్స్తో అమెరికా అనేది ఒక ఒప్పందం చేసుకొని వాళ్ళని భూమికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగం అనేది విజయవంతం కావాలని అందరం కోరుకుందాం. 9 నెలలుగా పాపం వాళ్ళు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. భూమి మీదకి వచ్చాక కూడా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయని, వాళ్ళకు నడక కూడా సాధ్యం అవదని, నడకను కూడా మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుందని, వాళ్ళకు చాలా అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండిపోవడం వల్ల భూమి వాతావరణానికి తట్టుకునేలాగా వాళ్ళు తయారవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని కూడా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఐసిస్ కీలక నేత అబూ ఖదీమ్ హతమయ్యాడు. అబూ ఖదీమ్ ఐసిస్కి చెందిన పేరు మోసిన ఉగ్రవాది అబ్దుల్లా మకీ మస్లిం అల్ రిఫాయ్ అలియాస్ అబూ ఖదీజాను ఇరాకీ బలగాలు అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ సేవలు కలిసి హతమార్చారు. ఈయన ఇరాక్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది అని అక్కడి ప్రధాని మహమ్మద్ షియా అల్ సుదాని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ నాయకుడిని ధీరయోధుడును అంతమొందించారని అమెరికా ఆధ్వర్యంలో ట్రంప్ ప్రకటించారు. గురువారం నాటి రహస్య ఆపరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. కారులో వెళ్తున్న ఈ అబూ ఖదీజాపై అమెరికా క్షిపణులు క్షిపణితో దాడి చేయడంతో అతను అక్కడే మరణించడం జరిగింది. ఇతనితో పాటు ఇంకో ఉగ్రవాది కూడా ఉన్నాడు. అంతకుముందు కూడా ఇతని మీద దాడి జరిగితే ఈయన త్రుటిలో తప్పించుకుంటే అతని DNA నమూనాను సేకరించి ఇప్పుడు కూడా అదే దాడి చేస్తే అతని DNAతో పోల్చి అతని మరణాన్ని ధృవీకరించడం జరిగిందన్నట్టు. దక్షిణాఫ్రికా రాయబారిని బహిష్కరించిన అమెరికా. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం దక్షిణాఫ్రికా రాయబారి అయిన ఇబ్రహీం రసూల్ను బహిష్కరించింది. దక్షిణాఫ్రికా తెల్లజాతి వ్యతిరేకి, అమెరికాకు విరోధి అని ట్రంప్ యంత్రాంగం ముద్ర వేసింది. ఘనత వహించిన మన దేశంలో ఉండడానికి ఇబ్రహీం రసూల్ అర్హత కోల్పోయారు. ఆయన తెల్లజాతిని నిందించే రాజకీయ నాయకుడు కాబట్టి అతన్ని దక్షిణాఫ్రికా రాయబారి అయిన అతన్ని ఇబ్రహీం రసూల్ను అమెరికా అనేది బహిష్కరించడం జరిగింది. డ్రైవర్ రహిత బస్సు. స్పెయిన్లోని బార్సిలోనాలో నగరంలో డ్రైవర్ రహిత మినీ బస్సును మొదటిసారి ప్రయోగించారు. ఫ్రాన్స్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో రూపొందించిన ఈ వాహనాన్ని ప్రయోగాత్మకంగా తిప్పుతున్నారు. స్పెయిన్లో ఫస్ట్ సారి డ్రైవర్ రహిత బస్సును వాళ్ళు ప్రయోగించడం జరిగింది. మన ఆసియా రికార్డు ఒక్క రోజులోనే 87.7 లీటర్ల పాలుతో ఆసియా రికార్డు సోనీ అనే ఈ ఆవు అనేది చేసి ఆవుకు దక్కింది. హర్యానాకు చెందిన ఆవు సోనీ 24 గంటల వ్యవధిలో 87.7 లీటర్ల పాలు ఇచ్చి ఆసియా రికార్డు అనేది సాధించింది. కార్నాల్ జిల్లాలోని ఇది గానే అంటున్నా గగూరినా ఇదేంటో చెప్పండి. అక్కడ చెందిన సునీల్ ఈ ఆవును పెంచుతున్నారు. కార్నాలోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మేళాలో ఆయన ఈ సోనీని తీసుకొచ్చారు. ఇది హర్యానాకు చెందిన ఆవు సోనీకి సంబంధించిన ఆసియా రికార్డు. పద్మ అవార్డుల కోసం దరఖాస్తు అని, అదేవిధంగా
కోతులు ఉడతలను ఇప్పుడు మనుషుల యొక్క జనగణన ఎలా చేస్తున్నారో జంతుగణనను శ్రీలంక అనేది మొదలు పెడుతుంది. అక్కడ జంతువుల వల్ల వాళ్ళ పంటకు నష్టం కలుగుతుంది కాబట్టి వాటిని లెక్కగట్టాలని నిర్ణయం శ్రీలంక ప్రభుత్వం అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళకు 6 నెలల వ్యవధిలోనే 3,000 కోట్ల విలువైన పంట నష్టం అనేది జరిగింది. మన దగ్గర కూడా ఇలాంటి జంతుగణన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కోతుల బెడద అనేది చాలా ఎక్కువైంది. దానివల్ల చాలా పంట నష్టం అనేది జరుగుతుంది. అలాంటి ఇనిషియేషన్ కూడా మన ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మన రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్ విన్నారా? దానికి సంబంధించి మొత్తం వివరాలు ఇచ్చారు. శాసనసభకు కేసీఆర్ రావాలని, అతను మార్చురీ గురించి చెప్పిన వ్యాఖ్యలు, 57 లక్షలు తీసుకొని రాలేదని చాలా వివరాల గురించి మాట్లాడడం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి వాటి గురించి వివరించడం జరిగింది అన్నట్టు. ఈ జాబ్ లోన్ గురించి నోటిఫికేషన్ గురించి ఏదైనా చెప్తాడేమో అని ఎదురు చూసాం. కానీ గ్రూప్ 1కు సంబంధించిన నియామకాలు 40 రోజుల్లో పూర్తి చేస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించడం జరిగింది. కానీ నూతన నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఎప్పుడు ఇస్తారు అనేది మే అని చెప్పారు. మామూలుగా అయితే క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్ మేలో ఉంటుంది. కానీ దానికి సంబంధించిన వివరాలు అసెంబ్లీలో వెల్లడించలేదు. చూద్దాం, ఫ్యూచర్లో ఏదైనా చెప్పే అవకాశం ఉందేమో. ఇది మొత్తం అసెంబ్లీలో సీఎం మరియు ఇతర మంత్రులు మాట్లాడిన విషయాల గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఉమెన్స్ WPLలో 2వ టైటిల్ కైవసం. ముంబై అనేది ఢిల్లీ మీద ఈ టైటిల్ అనేది గెలిచింది. ఇందులో ముంబైకి ఇది 2వ WPL ట్రోఫీ 2023లో కూడా ఇది గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నాట్ సీవర్, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా హర్మన్ ప్రీత్. అదేవిధంగా ఉత్తమ ప్లేయర్గా హర్మన్ ప్రీత్ సింగ్ మరియు సవిత. ఇది హాకీకి సంబంధించింది. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, మహిళల టీం సీనియర్ గోల్ కీపర్ సవిత పునియాలకు హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డ్స్ 2024 సంబంధించి హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే హాకీ యొక్క మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరియు మహిళల జట్టు టీం సీనియర్ గోల్ కీపర్ అయిన సవిత, వీళ్ళిద్దరికి వచ్చింది. సవిత బెస్ట్ గోల్ కీపర్గా ఎంపికైంది. గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో ఈ జట్టు కాంస్య పథకం గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో కొద్దిలో పథకం చేజార్చుకున్న భారత్ మహిళల జట్టులో సవిత కూడా సభ్యురాలు. కాంస్య పోరు వరకు వెళ్లడంలో ఈ గోల్ కీపర్ పాత్ర కీలకం. ఈ పురస్కారం దక్కడం సవితకి ఇది 3వసారి. అదేవిధంగా ఈ హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని కూడా సవిత పేర్కొనడం జరిగింది. భారత్ హాకీ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, ప్రపంచ కప్ నెగ్గి 50 ఏళ్ళు గడిచిన సందర్భంగా వీటిని ఇవ్వడం జరిగింది. ఇందులో అభిషేక్ ఉత్తమ ఫార్వర్డ్, హార్దిక్ సింగ్ ఉత్తమ మిడ్ఫీల్డర్, అమిత్ రోహిదాస్ ఉత్తమ డిఫెండర్, అర్జిత్ సింగ్ మరియు దీపికకు ఉత్తమ అండర్-21 ప్లేయర్ అవార్డు కూడా వచ్చాయన్నట్టు. మనకు 1975లో హాకీ ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య అవార్డు అనేది లభించింది. హాకీ జట్టు 1975లో ప్రపంచ కప్ అనేది నెగ్గింది. ఆ జట్టుకు వాళ్ళు మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది హాకీ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చూసుకోండి ఖచ్చితంగా. మంత్లీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు జనవరి కరెంట్ అఫైర్స్ మీరు ఫినిష్ చేశారనుకోండి, ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ రివిజన్ చేయండి. మీరు రాసుకున్న నోట్స్ డైలీ పేపర్ చదువుకుంటూ నోట్స్ రాసుకోండి. అదంతా ఒకసారి రివిజన్ చేసి మరి మనకు మంత్లీ మ్యాగజైన్ కూడా వస్తుంది కదా, ఆ మంత్లీ మ్యాగజైన్ కూడా చూసి ఏదైనా పాయింట్స్ మిస్ అయితే అవి కూడా చూసుకోండి. అట్లా నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఫినిష్ చేసుకోవచ్చు.
ఇది ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఈరోజు ఇచ్చారు. మనకి ఇవన్నీ అప్డేట్ ఏమేమి ఉపగ్రహాలు ఇస్రో ప్రయోగించిందనేది మనకు ఇందులో ఉంటాయి. ఒకసారి ఇవన్నీ చూసుకోండి. శత్రు క్షిపణులకు ధీటుగా గాంధీవా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క తాజా అంశాలు. మనకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ అనేది నిన్ననే సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఇవన్నీ మనకు అప్డేటెడ్ వర్షను. మీ దగ్గర పాత బుక్స్ ఉంటే అందులో ఈ అప్డేట్స్ అనేవి ఉండవు కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ చూసి ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. అప్పుడు మీరు కొత్త బుక్స్ అనేవి ప్రతిసారి కొనాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్ చదువుతుంటే ఇలాంటి అప్డేటెడ్ వర్షన్స్ అనేవి రాసుకోవచ్చు. ఎకానమీ అయినా, పాలిటీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, కొన్ని హిస్టరీకి సంబంధించిన ఏదైనా తవ్వకాలు బయటపడినా అవన్నీ మనము అప్డేటెడ్ వర్షన్లో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సబ్జెక్ట్ని కోరిలేట్ చేసుకుంటూ చదువుకోవచ్చు అన్నమాట. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.